హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలైన్ ఇన్విటేషన్. లాస్ట్ పార్ట్లో చెప్పినట్టు మనకి ప్రెసెంట్ ఇండియాలో అయితే స్లాట్స్ రావడం చాలా టఫ్ అయిపోయిందండి. ఎందుకంటే స్లోవేకియాకి కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. కానీ ఎంబసీ వాళ్ళు ఎప్పటిలాగానే 400 నుంచి 500 స్లాట్సే పర్ మంత్ ఇస్తున్నారు. దానివల్ల స్లాట్స్ అసైన్ అవటం చాలా కష్టం అయిపోయిందండి. ఇప్పుడు మనకు చూసుకుంటే కంటిన్యూ 3 మంత్స్ నుంచి అసైన్ అవుతే 1 or 2 స్లాట్స్ అసైన్ అవుతున్నాయి. వెరీ రేర్గా 1 2 కన్నా ఎక్కువ అయితే అసైన్ చేయట్లేదు వాళ్ళు మనకి. అందుకే మనం ఓవర్సీస్ నుంచి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇండియా స్లాట్స్కి ఓవర్సీస్ స్లాట్కి డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. కానీ ప్రైస్ వైజ్ కొంచెం ఓవర్సీస్ స్లాట్కి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎందుకంటే ఓవర్సీస్ వెళ్ళి సబ్మిట్ చేయటము, అక్కడ ఫీజ్ స్ట్రక్చరు, అది ప్రైస్ అనేది టోటల్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రెసెంట్ ఓవర్సీస్ స్లాట్స్ ఈజీగా వస్తున్నాయి. ఇండియా స్లాట్స్ అయితే కాంపిటీషన్ ఎక్కువ అవటం వల్ల మనకి అసైన్ అయితే అవ్వట్లేదండి. సో నెక్స్ట్ పార్ట్లో మీకు క్లారిటీగా చెప్తానండి, అసలు ఇండియా స్లాట్స్కి ఎంత టైం పడుతుంది, ఓవర్సీస్ స్లాట్కి ఎంత టైం పడుతుంది అనేది. థ్యాంక్ యూ.